బిడ్డలారా, ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న. మారాలని మాకు ఉంది, జయం పొందాలని మాకు ఉంది, వల్ల కావట్లా. నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, మారాలనిపిస్తుంది, కానీ ఇంటికి బాగానే, ఆ సీన్లో బాగానే, ఆ సన్నివేశంలో బాగానే వీక్ అవుతున్నావు. ఒక మాట చెప్తాను, ఎన్నిసార్లు అవుతావు? బతుకంతా అదేనా? అందుకే ముందు ఒక విషయం చెప్పాను. సత్క్రియ చేస్తే పాపం దూరంగా ఉంటుంది, సత్క్రియ చేయకపోతే పాపం నిన్ను సమీపించుద్ది. ఎన్ని చెప్పాడండి శరీర కార్యాలు? ఇవన్నీ మన శరీరంలో ఉన్న కణానీయులు. బాగా వినాలి. వీటిని అధిగమించడానికి మొదటి విషయం ఏంటంటే సత్క్రియ, పారిపోవుట. పారిపోవుట సత్క్రియ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ నేను ఇలా కూర్చుంటే ఖచ్చితంగా నేను శోధించబడతాను, కాబట్టి నా టైంని బిజీ చేసుకోవాలి. దురాలోచనలు వచ్చిందాక నేను ఆగకూడదు, నా వంతు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి అని నీ వంతుగా నువ్వు పాపమునకు దూరంగా పారిపోవటానికి మెళకువ తెచ్చుకోవాలి. సత్క్రియ అది. ఓకేనా? ఇంతకంటే శ్రేష్టమైంది అసలైంది ఒక్కటి ముగింపులో మీకు చెప్పి ఇక ప్రార్థన చేసేస్తాను. ఓకేనా? మొదటిది ఏం చెప్పాను? దుష్క్రియకు తావివ్వకుండా సత్క్రియలో బిజీ అయిపోండి. పాపమునకు దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయండి. పోరాటానికి ట్రై చేయొద్దు, దాన్ని ఎదిరించడానికి ట్రై చేయొద్దు, నీ వల్ల కాదు. ఎందుకంటే అన్నిటినీ ఎదిరించి పోరాడమన్న పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక జారత్వం విషయంలోకి వచ్చేటప్పటికి పారిపో అన్నాడు. మిగిలిన పాపాలన్నీ దేహానికి వెలపట ఉన్నాయి, జారత్వం అనేది మాత్రం దేహానికి లోపల ఉందన్నాడు. మిగిలిన పాపాలు ఒక నష్టం కలిగిస్తే జారత్వం కేవలం దేహానికే కలిగించిద్దిరా నష్టం అన్నాడు. చేసేటప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత దాని ఫలితం ఎత్తిన పడ్డప్పుడు ఓ ఓ ఓ అని అల్లాడుతావు. నువ్వు జాగ్రత్త పడరా బాబు అంటున్నాడు. ఇవన్నీ నేను చెప్పిన లేఖనంలో ఉన్నాయి. ఏమన్నాడు? జారత్వమునకు దూరముగా పారిపోవుడి అన్నాడు. యవనేచ్ఛలను విడిచి, తిమోతి పత్రికలో 2 చెప్పాడు. చూస్తారా రెఫరెన్స్? చూడండి, చెప్తా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ ఒక్క నిమిషం 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువు నాన్న. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎక్కడేమన్నాడు? పారిపోమ్మన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారా? ఇటన్నా పారిపోతున్నారా? వినకుండా ఏమన్నాడు? పారిపో అన్నాడు. ఇప్పుడు కొరింథీ పత్రిక పోదాం. మొదటి కొరింథీ పత్రిక 6:18 ఏముంది నాన్న? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పారిపోవుడి. అసలు పారిపోవడం చెప్పొచ్చా? ఎదిరించుడి, నిగ్రహించుకొనుడి అని కదా చెప్పాలి. పారిపోండి అంటే అర్థం ఏంటంటే మీకు అంత సీన్ లేదని. అర్థమైందా? అవతలాళ్ళు ప్రేరేపించినప్పుడు అనే సీన్ నీకు లేదురా, కాబట్టి షోలు ఆపి పరిగెత్తారు అక్కడి నుంచి, లేకపోతే చిక్కుతావు బేటా అని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? యోసేపు ఆ పని చేశాడు. యోసేపుకు బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, కొత్త నిబంధన లేదు, పాత నిబంధన లేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈరోజు మనకి సలహా ఇచ్చిన పరిశుద్ధాత్మే ఆనాడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు నామే అన్ని తలుపులు మూసేసి ఆయన ఒక్కడిని పట్టుకొని రా నాతో పాపం చేయి యవనుడా అని ప్రేరేపిస్తే, ఇట్టి దుష్కార్యమునకు నేనేలాగో పాల్పడుదును, నా దేవుడు చూస్తున్నాడు, నా వల్ల కాదని ఆమెను విదిల్చుకొని పారిపోయాడు. నింద మోపి జైలు పాలు చేసిన దానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయటానికి ఇష్టపడలా. అందుకే యోసేపు చరిత్ర పుటల్లో నిలిచాడు, ధన్య చరిత్రుడయ్యాడు. ఈరోజు మనందరికీ పాఠం ఏమిటంటే
సాధ్యమైనంత వరకు యవనేచ్ఛలను విడిచి పారిపో, జారత్వానికి దూరంగా పారిపో. నువ్వు రహస్యంగా చేస్తున్నా, బాహాటంగా చేస్తున్నా, దేవునికి తెలియదు, దేవుడు చూడడు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ స్వరం వింటున్నావు ఈరోజు. నువ్వు పరిశుద్ధాత్మ స్వరమే వింటున్నావు. బాహాటంగా డైరెక్ట్గా దేవుడు ఈ పాత్రను ఉపయోగించుకొని పలికిస్తున్నాడు. ఇది మీకు, నాకు, మనందరికీ వర్తించే విషయం. అందరం చూసుకోవాలి. మళ్ళీ మీకు అంటే నేను పెద్ద మనిషిని, నో, మనందరి దేహాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి. ఇవి మనల్ని వ్యతిరేక బాటకే నడిపిస్తాయి. ఎందుకంటే మన దేహంలోనే కనానీయులు ఉన్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నీకంటే కారణం కనానీయులు బిడ్డ. కారణం ఎవరు? కనానీయులు. ఈ కనానీయులు అన్నీ చేస్తారు మనలో ఉండి. కనానీయులు అంటే పాప స్వభావములు అని రాసుకో. కనానీయులు అంటే ఏంటవి? పాప స్వభావములు, పాప లక్షణములు, పాపపు యోచనలు, పాపపు క్రియలు.